హే వచ్చేసావా? ఎందుకు మామ వెయిటింగ్ అంటే అంత చిరాకు? లైట్ తీసుకో. ఓకే లెట్ మీ గెస్. చిన్నప్పుడు నువ్వు ముద్దుగా పెంచుకున్న బొచ్చుకుక్క ఇంట్లోంచి పారిపోయింది. మళ్ళీ వస్తుంది వస్తుంది అని దానికోసం వెయిట్ చేసి చేసి రాకపోయేసరికి నీకు వెయిటింగ్ అంటే చిరాకు వచ్చింది. ఐఎమ్ రైట్? లైట్ తీసుకోమని చెప్పానా? కాదా? కాదు. టీనేజ్ లో మీ డాడీని బైక్ అడిగి ఉంటాం. దానికోసం వెయిట్ చేసి చేసి కొనివ్వకపోయేసరికి నీకు వెయిటింగ్ అంటే చిరాకు వచ్చి ఉంటుంది. రైట్? రాంగ్. ఇది కూడా కాదా? కుక్క కాదు, బైక్ కాదు, ఇంకేమై ఉంటుంది? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రమ్మంటే అది నీకు హ్యాండ్ ఇచ్చి జంప్ కొట్టుంటుంది. నువ్వు మాత్రం పిచ్చోడిలా ఆ దండలు మెడలో వేసుకుని వెయిట్ చేస్తూ ఉండుంటావు. షట్ అప్. ఐఎమ్ సారీ. అంటే లాస్ట్ కేస్ కరెక్ట్ అన్నమాట. ఇంత గట్టిగా కొట్టావంటే నీ లవ్ ఎంత స్ట్రాంగ్గా అర్థమవుతుంది. అక్క థ్యాంక్స్ అక్క, నువ్వు నాన్నకు డబ్బులు ఇచ్చావు కాబట్టి నా కోడి రాజు బతికిపోయాడు, లేకపోతే నా కోడి కూర అయిపోయింది. బాయ్ అక్క. బాయ్. కోడి కర్రీ కోసం కదా? హాయ్, ఐఎమ్ అమిల, ప్యూర్ వెజిటేరియన్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ అర్జున్, ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫ్రమ్ హైదరాబాద్. మా ఫ్రెండ్ అన్నయ్యకి ప్రాబ్లం, అందుకే ఇక్కడికి వచ్చాను. కానీ నాకు ఇవన్నీ అంటే పెద్ద నమ్మకం లేదు. నా సిస్టర్కి దయ్యం పట్టింది, అందుకే వచ్చా. మా నాన్న పటమట హై స్కూల్ ప్రిన్సిపల్, చాలా స్ట్రిక్ట్. ఎప్పుడూ ఇలాంటి ఫారెస్ట్కి పంపలేదు. ఇప్పుడేమో ఈ అడవంతా చుట్టేద్దామంటే బామ్మేమో ఎక్కడికి కదలనివ్వడం లేదు. ఎవరికి తెలుసు ఎప్పుడు చచ్చిపోతామో? సడన్గా ఇవేవి చూడకుండా పోతే? నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, తిన్నగా మాట్లాడవే. సర్లే, ట్రెక్కింగ్కి వెళ్దామా? రేపు మార్నింగ్ 7 o'clock. ఓకే? ఓకే. వెళ్దామా? ఏమైంది? ఏముంది, బామ్మ కషాయం తాగితే గానీ మనం ట్రెక్కింగ్కి వెళ్ళడం కుదరదు. బామ్మ కషాయం తాగితే ఏంటి, తాగిపోతే ఏంటి? పద వెళ్దాం. నీ బామ్మ కాదు కాబట్టేగా అంత తేలిగ్గానే సార్. బామ్మ కషాయం నేను చూసుకుంటా. ఓంకారనాదాలు సంతానమౌగానమే శంకర. శారదా, నువ్వు పాడుతున్న పాట ఏంటి, నువ్వు తీస్తున్న రాగం ఏంటి? పాటా శంకరాభరణం, రాగము శంకరాభరణం. శంకరాభరణం నాకు అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ పాట మార్చు. వేరే అంటే రారా స్వామి రారా, యదువంశసుతాంబుజరారా స్వామి రారా, స్వామి రారా. పోయిందా? లేదు, పడుకుంది. అది కషాయం కాదు, నిద్రపోవడానికి ఇచ్చే మందు. తప్పు కదా మరి? మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ నాకు దొరుకుతాయా? అది కూడా నీతోటి? మరీ ఎక్కువనట్లేదు. ఎంత కావాలో అంత తీసుకో, పద. బాయ్. సారీ బాయ్. భయ్యా వెళ్ళిపోదా భయ్యా, లోపల ఉన్నట్టు ఇచ్చేమంటే బయట నవరంతాలు నడిపిస్తారు భయ్యా, బ్యాక్ రంధ్రం అయితే మరి భయ్యా వెళ్ళిపోదా భయ్యా. ఓకే 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 ఓకే, నేను వెళ్ళి బోర్డర్ అరేంజ్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నిజంగా? ఓకే. స్వామి, మీ అన్న పారిపోయాడు, ఇటువైపు ఏమైనా వచ్చాడా? ఇక్కడికి ఎవరు రాలేదు స్వామి. టుమారో మార్నింగ్ వాటర్ ఫాల్స్. స్వామి, మీరు అడుగుతుంది మా కిషోర్ బాయ్ గురించా? అవును. మా కిషోర్ బాయ్ ఇక్కడే ఉన్నాడు కదా. ఎందుకు భయ్యా అలా చేశావు? నా నవరంధ్రాల ఆర్తనాదం నీకు వినిపించలేదా? ఇంత పెద్ద మాటలు మాడతావంటే ఖచ్చితంగా నువ్వు మా కిషోర్ బాయ్ కాదు, లోపల ఉన్నాడు కదా. అయ్యో స్వామి, ఇంటికి భయ్యా, తీసుకెళ్ళండి స్వామి. నేను బయట ఉన్నా భయ్యా,
ఏదో ఇంపాక్ట్ కోసం అలాంటి పదాలు పడాలంతే. నా కర్మ, నన్ను గుర్తుపట్టలేదు భయ్యా. బ్రాజర్స్.com బంగ్లా మీద ఒకసారి నన్ను కోతిలాగా చేయమంటే కోతిలా చేశాను. నీ పిచ్చిగా దిగలేదురా. నిన్ను అర్జెంట్ తీసుకెళ్ళిపోండి స్వామి. భయ్యా, పిచ్చిగా దిగలేదు. ఈ యాక్టింగ్ చేస్తాడు భయ్యా. భయ్యా కాదు. భయ్యా, దయ్యాలు నేను చూసుకున్నా భయ్యో. ఎందుకు భయ్యా చూసుకున్నా నేను. ఏ హలో హలో బోట్ హలో ఏ తప్పదు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అమ్మో నవల కాదు బాబు, నేను నడవలేను. అయితే నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. నేను వెళ్ళి ఇంకేదైనా బోట్ ఉందో లేదో చూసి వస్తా. ఆ? ఓకే. అయ్యా ఆ. నా మనవరాలు ఏమన్నా కనపడిందా? పొద్దుననగా పోయింది ఎక్కడికో, ఇప్పటిదాకా రాలా. అమలా, అమ్మయ్య వచ్చావా? ఇంకెళ్దామా? నీకేమైనా పిచ్చా? ఇక్కడ వెయిట్ చేయకపోతే వచ్చేచ్చు కదా. నీకు రూట్ తెలుసు కదా. నువ్వు ఇక్కడే వెయిట్ చేయమన్నావు కదా. చెప్తే నేనేం చెప్పినా నమ్మేస్తావా? నమ్మకం లేకపోతే నీతో బయటికి ఎందుకు వస్తాను? అంటే నువ్వు ఒక్కదానివి ఇంత రాత్రి ఇలాంటి ప్లేస్లో? నీకు అసలు భయం లేదా? జంతువులుంటే పావులుంటాయి. అవి నన్నేం చేస్తాయి? చావంటే భయపడే వాళ్ళని భయపడతాయి. నేను ఇప్పుడు రాకపోయి ఉంటే? అయ్యో, అసలు ఆలోచనే రాలేదు. అయినా ఇంత రాత్రి ఇలాంటి ప్లేస్కి ఒక్కడివి నీకేమవుతుందని ఆలోచించకుండా నాకేమవుతుందో అనే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చావు కదా. ఎందుకు? అంటే పదా. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఏ మామా, హ? రేపు నీకు ఒక మాట చెప్తా. హ? వెయిటింగ్ ఇష్టం లేకపోయినా వెయిట్ చేయి నా కోసం. ఓకే ఓకే. బాయ్. బాయ్. మిమ్మల్ని స్వామివారు రమ్మన్నారు. నేను వస్తాను, మీరు వెళ్ళండి.